హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్, అలాగే సీట్ మ్యాట్రిక్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో నేను ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించి డిస్కస్ చేస్తాను. అలాగే మనకి ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ఈ రౌండ్ 1లో ఆయుర్వేద ఎన్ని మార్క్స్ వరకు వచ్చింది, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఏంటి, హోమియోపతి ఎన్ని మార్క్స్ వరకు వచ్చింది, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో చాలామంది నన్ను అడుగుతుంటారు కదా, అన్న వెటర్నరీలో నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని జాయిన్ అవ్వాలి అంటే ఎలా అని. సో ఆ కౌన్సిలింగ్ ఇదే. సో VCI కౌన్సిలింగ్ అంటారు, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కౌన్సిలింగ్ అంటారు. మీ యొక్క నీట్ మార్క్స్ని బేస్ చేసుకొని సో ఆల్ ఇండియా లెవెల్లో మీరు గవర్నమెంట్ వెటర్నరీ కాలేజెస్లో సీట్ తీసుకోవచ్చు. దానికి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. సో మీరు చూస్తున్నారు కదా, రౌండ్ 1 అనేది మనకి రిజిస్ట్రేషన్ 6th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 9th సెప్టెంబర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ కూడా 6th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 9th వరకే సో మీకు టైం అనేది ఇచ్చారు. అలాగే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 10th వరకు మీకు 10th సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ 10th రోజు అంత సాఫ్ట్వేర్ రెడీ చేస్తుంది. సో రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే 11th సెప్టెంబర్న వస్తుంది. సో మీకు సీట్ వస్తే 17th సెప్టెంబర్ లోపు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఇలా ఈ ఇయర్ మేజర్ చేంజెస్ ఏంటంటే కేవలం 3 రౌండ్సే ఇచ్చారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే కాలేజీలో మ్యాండేటరీగా జాయిన్ అవ్వాలి. ఎవరైతే కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళే ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చిందనుకో కంపల్సరీ జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అవుతేనే మీరు రౌండ్ 2లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు. సో రౌండ్ 2 ఇది. అంటే నెక్స్ట్ రౌండ్ 2 లాస్ట్ ఈ ఇయర్. స్టే వేకెన్సీ రౌండ్కి అప్గ్రేడేషన్ అనేది ఉండదు. రౌండ్ 2లో మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తే అదే కాలేజ్లోనే. సో స్టే వేకెన్సీ రౌండ్లో ఎవరికి సీట్ ఇస్తారంటే సో అప్పటి వరకు ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయ్యి ఉండదో వాళ్ళకి మాత్రమే స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ ఇస్తారు. అండ్ రౌండ్ 1, రౌండ్ 2కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఎంత ఫీజు అనేది. అయితే సో స్టే వేకెన్సీ రౌండ్కి సపరేట్గా రిజిస్ట్రేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, రౌండ్ 2కి అదే రిజిస్ట్రేషన్ సరిపోతుంది. ఓకేనా? స్టే వేకెన్సీ రౌండ్ కూడా అదే రిజిస్ట్రేషన్ సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీరు రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదనుకోండి, రౌండ్ 2లో మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. స్టే వేకెన్సీ రౌండ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ అంటూ ఏముండదు. ఆల్రెడీ రౌండ్ 1లో రౌండ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే స్టే వేకెన్సీ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఎక్స్ట్రాగా సెక్యూరిటీ డిపాజిట్ అనేది కట్టాల్సి ఉంటుంది. రౌండ్ 1, రౌండ్ 2కి సెక్యూరిటీ డిపాజిట్ ఏముండదు. కానీ స్టే వేకెన్సీ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే సో జనరల్, OBC, EWS వాళ్ళైతే 50,000 పే చేయాలి. SC, ST వాళ్ళైతే 25,000 సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. సో మీకు స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తే మీరు కాలేజీలో జాయిన్ అయిపోతే మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తుంది అమౌంట్. అలాగే మీకు సీట్ రాకపోయినా వెనక్కి వస్తుంది. సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే మటుకు మళ్ళీ అమౌంట్ అనేది వెనక్కి రాదు. సో ఇది ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్. సో డేట్స్ అనేవి రాసి పెట్టుకొని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో ఇదే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో నేను చెప్పిన రూల్సే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో మనకి సో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది కదా. సో అందులో 3 కాలేజెస్ అనేవి గవర్నమెంట్ ఉన్నాయి కదా. సో ఆ కాలేజెస్లో ఏ సీట్స్ ఉన్నాయి అనేది చూడొచ్చు. సో మీరు ఏపీ వాళ్ళైతే ఏపీలో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓన్ స్టేట్ కాలేజెస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే తెలంగాణలో కూడా చూడండి, మనకి PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉంది కదా. సో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ హైదరాబాద్, కొరుట్ల. సో మీరు కావాలనుకుంటే ఏపీ తెలంగాణ కాలేజ్ని కూడా పెట్టుకోవచ్చు, మిగతా కాలేజ్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఇది సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించి. అండ్ ఏ వెబ్సైట్లో మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది vci.admissions.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఈ వెబ్సైట్లో జరుగుతుంది. అండ్ రౌండ్ 1, రౌండ్ 2కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సో జనరల్ వాళ్ళకైతే 1000 రూపీస్ ఉంటుంది, EWS, OBC వాళ్ళకైతే 900 రూపీస్ ఉంటుంది, SC, ST, PWD వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉంటుంది. సో స్టే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సో ఈ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ రౌండ్ 1లో సీట్ వస్తే జాయిన్ అవ్వడం మ్యాండేటరీ. జాయిన్ అవ్వకపోతే ఫర్దర్ రౌండ్స్కి మీరు మళ్ళీ నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో టోటల్గా ఈ కౌన్సిలింగ్ ద్వారా మీకు ఈ ఇయర్ 734 సీట్స్ అయితే ఉన్నాయి, వెటర్నరీ సీట్స్.
త్రూఅవుట్ ఇండియా లెవెల్లో. సో మీ అందరికీ తెలుసు కదా, వెటర్నరీ బీవీఎస్ అండ్ యానిమల్ హస్బెండరీ డిగ్రీ 5.5 years అయితే ఉంటుంది. సో ఇది టోటల్గా ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే సో అప్లై చేసుకోండి, డేట్స్ని గుర్తుపెట్టుకోండి. సో నేను కూడా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అండ్ నెక్స్ట్, సో ఆల్ ఇండియా కోటా ఆయుష్కి సంబంధించి రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ అయిపోయింది. సో ప్రొవిజనల్ రిజల్ట్ నిన్న డిక్లేర్ చేశారు, ఈరోజు ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. మేజర్గా చేంజెస్ ఏమి ఉండవు, ఓకేనా. సో ఇందులో మీ ఆల్ ఇండియా ర్యాంక్ సెర్చ్ చేసుకోండి. మీ ఆల్ ఇండియా ర్యాంక్ కనుక ఈ యొక్క పీడిఎఫ్లో ఉంటే, సో మీరు ఆయుష్ వెబ్సైట్లోకి వెళ్తే పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. సో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను. సో ఇది ఇందులో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ కనుక ఉంటే మీకు సీట్ వచ్చినట్టు, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోర్స్లో సీట్ వచ్చింది అనేది సో మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్కి సంబంధించి మాట్లాడుకుంటే, సో చూస్తున్నారు కదా, ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు, ఇది కట్ ఆఫ్. సో ఇది BAMS అంటే ఆయుర్వేదకి, BHMS అంటే హోమియోపతికి. సో ఓపెన్ కేటగిరీ 588 ఆయుర్వేద ఆగింది, BHMS అయితే 532 ఆగింది. సో కేటగిరీ వైజ్గా ఇది కట్ ఆఫ్. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది సో ST కేటగిరీకి 428 మార్క్స్కి ఆయుర్వేద వచ్చింది. సో అలాగే 376 మార్క్స్కి BHMS సీట్ అనేది వచ్చింది. సో ఈ కట్ ఆఫ్స్ని మైండ్లో పెట్టుకొని మీకు కనుక ఆయుర్వేద అండ్ హోమియోపతి సీట్ వచ్చింటే కాలేజీలో జాయిన్ అయిపోండి. ఒకవేళ మీరు రౌండ్ 1కి అప్లై చేసుకోకపోతే రౌండ్ 2కి మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది టోటల్గా ఆల్ ఇండియా కోటా వెటర్నరీ అండ్ ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో నేను చెప్పాను కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది వెటర్నరీది. సో అప్లై అయితే చేసుకోండి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.